రామకృష్ణ గారు, ఇది మీ ఇద్దరు వినాల్సిన అంశం. ఇది బాలకోటయ్య గారికి ఏంటంటే, ఇప్పుడు ఈ నందిగామ ఈ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి కేసులో నలుగురు పట్టుకున్నారు, వాళ్ళు బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. అందులో ఒక అతను సజ్జన్ రావు అనే అతను మహిళల మీద పట్టుగా, అప్పుడు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మంగళపూడి అనిత గారి మీద, ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య గారి మీద, ఇట్లా అందరి మీద చండాలంగా పోస్టులు పెడుతున్నాడని ఇదే అనిత గారు నందిగామ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి, నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, నువ్వన్న బుద్ధి చెప్పు అని చెప్పొచ్చింది. గుర్తుంది కదా మీకు? గుర్తుందా బాలకోటయ్య గారు? అదే సజ్జన్ రావు రాయిదాడి కేసులో బెయిల్ మీద వెళ్ళిపోతే ఎక్కడా హోంమంత్రి, ఎక్కడా? తర్వాత ఇప్పుడే నాకు బ్రేక్లో ఒక కాల్ వచ్చిందండి. ఒక్క నిమిషం ఇంకా అయిపోలే. ఇప్పుడే బ్రేక్లో ఒక ఆయన కాల్ చేశాడు. ఈ విషయం గుర్తు చేస్తూ ఇంకో మాట కూడా చెప్పాడు. ఏం సార్ మీరు గొంతు దించుకుంటున్నారు కంఠశోష కాకపోతే? మేము నిన్న శ్రీకాళహస్తి వెళ్తే శ్రీకాళహస్తి వెబ్సైట్లో ఇంకా బిఎం మధుసూదన్ రెడ్డిను జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉన్నాయంట వెబ్సైట్లో. స్టిల్ ఈరోజు ఏం జరుగుతోంది? తర్వాత ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు సైకిల్ యాత్ర చేశారు. ఎక్కడికి? తిరుపతికి. పొంగనూరు దగ్గర రాక్షస మూక ఆపి బండ బూతులు తిడుతూ బట్టలు ఇప్పించి నడు రోడ్డు మీద పంపారు. ఇగో ఆ వీడియో చూడండి, మీకోసమే, ప్రత్యేకించి మీకోసమే, ప్రేక్షకులు అండ్ మీ నలుగురు కోసం ప్లే చేస్తున్నా, చూడండి. అది తీరా పడక తీవాయ్ కళ్ళు కొడుకుని తప్పింది తీవాయ్. అవునరా వచ్చావు నువ్వు నియోజకవర్గం వచ్చి ఆడవాళ్ళు ఏం మాడతావరా? గుంటూరు నియోజకవర్గం వచ్చి ఏం కొడక యాడికి పోతాడు? నీకు సైకిల్ ఉండదు వేసుకొచ్చేస్తే పుంగనూరు నియోజకవర్గం ఏం తెలుసా? రమణ మీ చంద్రబాబు లేదు, మీ లోకల్ నాయకులు వీళ్ళు అంటే ఇది ఇంతకంటే ఇంకేం కావాలి సార్? పాపం వాళ్ళ ముగ్గురిని నలుగురు సైకిల్ వేసుకెళ్లే వాళ్ళని నడి రోడ్డు మీద అవి బట్టలు ఇప్పించేసి, అసలు కొడకల్లారా అనేది తప్ప ఇంకోటి వాడట్లా. పొంగనూరు అంటే ఏమనుకుంటున్నారా అంటున్నాడు. పొంగనూరు ఏ నియోజకవర్గంలోకి వచ్చి ఏ రంగు బట్టలు వేసుకుంటున్నారా అంట. అంటే ఆ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ రంగు బట్టలు వేసుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కనుక సొంత చెల్లినే చంద్రబాబు నాయుడు దగ్గరికి పసుపు చీర కట్టుకెళ్ళామని అన్నట్టే ఉంది ఇది. ఇలాంటివన్నీ జరిగితే ఇప్పుడేం జరుగుతుంది? ఆ రోజు అలా ఎంత దారుణమైన అవమానం అండి అది.